హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. మా ప్రియమిత్రుడు, ఇంచుమించుగా సోదర సమానుడు అయిన టీవీ5 మూర్తి గారికి వచ్చిన కష్టాన్ని చూస్తుంటే అంతటి మహా జర్నలిస్టుకు గత కొద్ది రోజులుగా ఎదురవుతున్న అపకీర్తులు, అభాండాలు, ఆయనపై పడుతున్న రాళ్లు చూస్తూ ఉంటే ఆయనకు కొన్నాళ్ల పాటు సహచర ఉద్యోగిగా పనిచేసిన నేను ఎంతో బాధపడుతున్నాను. ఎందుకంటే 1995లో ఈటీవీ స్టార్ట్ చేసే టైంలో అప్పటికే ఈనాడులో మేము జర్నలిస్ట్గా డెస్క్ బాధ్యతలు చూస్తూ ఉంటే ఈనాడు పేపర్లో ఆ టైంలో తీసుకున్న అపాయింట్మెంట్స్లో కొత్తగా ఈస్ట్ గోదావరిలోని కాకినాడ పక్కన ఉన్న కరవ ఆ చుట్టుపక్కల ప్రాంతం నుంచి ఈ ఇప్పుడు టీవీ5లో పనిచేస్తున్న మూర్తి గారు ఈటీవీకి సెలెక్ట్ అయ్యి విజయవాడ మేము పనిచేస్తున్న యూనిట్ ఆఫీస్కి వచ్చారు. ఆ విధంగా మేము కొన్నేళ్ల పాటు కలిసి పనిచేసాం. ఆయన ఈటీవీలో, ఆయన పక్కనే వేరే డెస్క్లో ఈనాడు పేపర్ కోసం మేము ఆ కాలంలో సుమారు 5 నుంచి 10 ఏళ్ల పాటు మేము అత్యంత ఆత్మీయంగా కొనసాగాం. ఆప్తమిత్రులుగా కంటే నేను ఆయనకంటే పెద్దవాడిని అవడంతో మూర్తి గారు నన్ను సోదర సమానుడిగా భావించేవాడు. అలాంటి మూర్తి గారు ఆ తర్వాత తనకున్న చొరవతో, తనకున్న వాక్చాతుర్యంతో, కష్టపడే తత్వంతో, చిత్తశుద్ధితో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎంతో పైకి వెళ్ళి ఇప్పుడు టీవీ5 మూర్తిగా మనందరి ముందు నిలిచారు. ఇట్లా ఈయన చూస్తున్నప్పుడు నాకు ఎంతో గర్వంగాను, ఒకప్పుడు మనతో కలిసి పనిచేసిన మూర్తి గారు ఈయనే కదా అనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా, ఇంత స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా టీవీ5 మూర్తిలో ఉన్న సుగుణం ఏంటంటే మిత్రులను మర్చిపోకపోవటం, తనతో కలిసి ఎప్పుడొకప్పుడు పనిచేసిన సహచరులను సీనియర్లు అయినప్పటికీ గౌరవించటం, అదేవిధంగా మర్యాద ఇవ్వటం. కానీ గత కొద్ది రోజులుగా టీవీ5 మూర్తి వ్యవహార శైలిపైన, ఆయన కొత్తగా ఇరుక్కున్న ఒక వ్యవహారంలో ఆయనపై వచ్చి పడుతున్న ఈ రాళ్లపైన నాకు చాలా బాధ కలుగుతోంది. ఎందుకంటే సమాజ హితం కోసం, మరే కారణం కోసం తెలియదు కానీ టీవీ5 మూర్తి గారు మేము ఎంత పోరినప్పటికీ కూడా ఆయన ఈనాడులో ఈటీవీలో ఉన్నప్పుడు వివాహం చేసుకోలేదు, అవివాహితుగానే ఉండిపోయారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత చేసుకుంటారని అనుకుంటే అప్పుడు కూడా ఆయన అన్మ్యారీడ్గా ఉండిపోతూ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా మా జర్నలిస్ట్ సర్కిల్స్లో పేరు గడించారు. అలాంటి మూర్తి గారిని బహుశా సమాజ హితం కోసమే నేను అనుకుంటున్నాను. సమాజ హితం కోసం వివాహం కూడా చేసుకోకుండా జర్నలిజం ద్వారా ప్రజల అభివృద్ధికి కంకణం కట్టుకున్న మూర్తి గారిపై గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ఈ ధర్మ మహేష్, అతని భార్య గౌతమి చౌదరి మధ్య నెలకొన్న వివాదంలో మా మూర్తి గారు అడ్డంగా దొరికిపోవటం నాకు చాలా ఇబ్బందిని, బాధను కలిగిస్తోంది. కానీ అదేమి విచిత్రమో, మూర్తి గారిపై మొదటి నుండి కూడా, అంటే ఆయన విజయవాడలో మాతో కలిసి పనిచేస్తున్నప్పటి నుంచి కూడా ఇలాంటివి వస్తూనే ఉన్నాయి. చూస్తేనేమో ఆయన అపరభీష్ముడు, పెళ్లి వద్దనుకున్న వ్యక్తి, కానీ ఇట్లాంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అది నాకు అర్థం కాదు. అయితే బహుశా ఆయనంటే వారు లేని వాళ్ళు, ఆయన ప్రగతిని చూసి ఈర్ష్యపడేవారు ఇలాంటి పుట్టిస్తూ ఉండవచ్చు. ఉదాహరణకి మచ్చుక్కొని మీకు మనవి చేస్తాను. ఆయన విజయవాడ ఈటీవీ కార్యాలయంలో పనిచేస్తున్నప్పుడు మాకు దగ్గరలోనే ఉన్న అశోక్ నగర్లో ఒక చోట అద్దెకుండేవారు. అయితే ఆ అద్దెకుంటున్నప్పుడు ఆ ఇంట్లో బహుశా ఆ కాంపౌండ్లో ఉన్న వాళ్ళు ఎవరితోనో వీరికి ఏదో సంబంధం ఉందని గిట్టినవారు 1,00,000 అన్నారు. కానీ మేము నమ్మలేదు వాటిని. ఆయన వాటిని పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఆ తర్వాత కొంతకాలానికి మూర్తి గారు విజయవాడ హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ తర్వాత అదేం ప్రారంభం, ఆయనపై అదే రకమైన ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో ఒక టీవీ ఛానల్, ఆ పేరు నేను చెప్పను, చాలామంది తెలిసే ఉంటుంది. ఆ ఛానల్లో ఆయన పనిచేస్తున్నప్పుడు ఈటీవీ కాదు, వేరే ఛానల్ పోసా. ఆ ఛానల్లో పనిచేసి ఒక జర్నలిస్ట్ కపుల్లో ఒక ఆవిడ ఏదో బాధ ఉందనో, ఇవాళ ఈ గౌతమి చౌదరి లాగా ఇంకేదన్నా బాగా ఇబ్బంది ఉందనో మన మూర్తి గారికి చెప్పుకుందని మూర్తి గారు ఆవిడ్ని ఎంతో ఆదరించి తన ఫ్లాట్లోనే ఉంచుకున్నారని, అది గిట్టని ఆవిడ భర్త గారు, ఆయన కూడా ఒక జర్నలిస్టే అంటారు, ఆయన గారు మూర్తి గారు కాళ్ళవేళబడి తనకు బుద్ధి వచ్చిందని, తన భార్యను తనకు అప్పచెప్తే వెళ్ళి కాపురం చేసుకుంటానని ఎంతో బతుకున్నప్పటికీ కూడా స్త్రీజన పక్షపాతి, అబలలు కన్నీళ్లు పెడితేనో లేదా అతివలు కొద్దిగా బాధపడితే కూడా ఏమాత్రం తట్టుకోలేని మూర్తి గారు దానికి ఒప్పుకోలేదని
దాంతో ఆయన వద్ద కొంతకాలం ఉండిపోయిందని, ఇది తట్టుకోలేని ఆ పిచ్చి మహారాజు, ఆ జర్నలిస్ట్ ఆవిడ భర్త గారు బహుశా ఆత్మహత్యకి యత్నించాడనో లేదా ఒంటిపై కిరోసిన్ పోసుకుని సానుభూతుల మధ్య చనిపోయాడో లేదా తెలియదు. అనామకంగా ఆ ఇష్యూ అట్లా అయిపోయింది. పోనీ ఆ తర్వాత కూడా మూర్తి గారి మీద ఇదే రకమైన ఆరోపణ మూడోసారి వచ్చింది ముచ్చటగా. ఈసారి మరింత తీవ్రమైంది. ఆయన ఆ ఛానల్ వదిలేసి వేరే ఛానల్లో చేరారు. ఆ ఛానల్ పేరు బహుశా అది కూడా నేను చెప్పలేను. అక్కడ ఉన్నప్పుడు ఈ మూర్తి గారి ప్రభ అక్కడ కూడా బాగా వెలిగింది. ఆ టైంలో ఈ మూర్తి గారు ఆ ఛానల్లో ఒక ఉన్నత స్థానంలో ఉన్న ఒక వ్యక్తి, బహుశా అధినేతే కావచ్చు. ఈ ఇద్దరి మీద కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ ఛానల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, యాంకర్ అమ్మలను, అలా కొద్దిమందిని వీరేదో అనుచితంగా ప్రవర్తించారని, వారి పట్ల చేయరాని చేష్టలు చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారని ఆరోపణలు వచ్చాయి. అయితే దానికి వారిద్దరూ తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఈ మూర్తి గారు ఇవన్నీ కూడా మనకి ఎందుకు అనుకున్నారేమో, బహుశా ఉన్నత విద్యాభ్యాసం అదే జర్నలిజంలో కోర్సు కోసం అమెరికా వెళ్ళి కొన్నాళ్ళు ఉండొచ్చినట్టున్నారు. సరే, ఈ పైన చెప్పిన 3 తర్వాత ఇప్పుడు తాజాగా ఇది మరీ ఇంకా చిల్లర వ్యవహారంలాగా ఉంది. ఇది భార్యాభర్తలు పోట్లాడుకోవడం ఏంటో, ఆ దాంట్లోకి TV5 మూర్తి గారు అంతటి ఒక ఎవరెస్ట్ శిఖరంతో సరిపోల్చదగిన జర్నలిస్ట్ మహానుభావుడు దాంట్లో వేలు పెట్టి గౌతమి గారికి పూర్తిగా అండగా నిలిచి ధర్మ మహేష్ పైన రకరకాలుగా లైవ్ డిబేట్లు, టాక్ షోలు పెడుతున్నాడని జనం ఆడిపోసుకునేటట్టు అర్థం కాదు. నాకు తెలిసి అయితే రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి జర్నలిస్ట్ విలువలంటే ప్రాణం తృఢప్రాయంగా అర్పించగలిగిన ఈ మూర్తి గారు ఇట్లా ఈ ధర్మ మహేష్ ప్రస్తుతం టాపిక్ లైవ్ సబ్జెక్టు, హాట్ సబ్జెక్టు, ఈ ధర్మ మహేష్ చేస్తున్నట్లుగా వాళ్ళ భార్యను లోపరుచుకున్నాడని కానీ, లేకపోతే తన కొంపను ఇంకా కొలేరు చేస్తున్నాడని కానీ ఇవి నేను నమ్మను. మూర్తి గారు అలా ఎన్నటికీ చేయరు. మూర్తి గారు లాంటి జర్నలిస్ట్ అయితే, నాకు తెలిసిన మూర్తి సుమారు 30 ఏళ్ల క్రితం మూర్తి అయితే ఇలా ఎప్పటికీ చేయడు. పైగా ఆయన ఇప్పుడు 55 దాటి 60 మధ్యలో ఎక్కడ ఉండుంటారు. ఇంతటి సీనియర్ పాత్రికేయుడు 30 సంవత్సరాల పాటు జర్నలిజంలో ఎక్కని ఎత్తులు చూడని లోతులు లేని తెలియని మూర్తి గారు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి ఇలా ప్రవర్తిస్తాడు నేనైతే నమ్మను. కానీ పుంఖాలుగా వస్తున్న యూట్యూబ్లో కథనాలు, ఆఖరికి మెయిన్ స్ట్రీమ్లో TV5 ఇలాంటి వాటిలో కూడా వస్తున్న ఈ విధంపై ప్రపంచంలో ఇంకేమీ సమస్యలు లేనట్టు, ప్రపంచంలో ఇదొక్క మెయిన్ సమస్య, గాజా సమస్య కాదు, మనకి పహల్గామ్ కాదు, ఏమీ కాదు, కేవలం ఈ ధర్మ మహేష్ అతని భార్య గౌతమి చౌదరి మధ్య ఉన్న వివాదము, అందులోకి అనుచితంగా బూతిగా జొరబడి ఆ వివాదాన్ని మరింత పెద్దది చేసి పర్సనల్ గెయిన్స్ అయ్యి పొందుతాడన్న అభాండాలు నాకు చాలా బాధ కలిగిస్తున్నాయి. నేనైతే మరి వీటిని నమ్మటం లేదు. మూర్తి అయితే ఎప్పటికీ అలా చేయడని, తను మామూలుగా మేము చూసిన మూర్తి అయితే కనుక ఇట్లా వివాదాలు వస్తే భార్యాభర్తల మధ్య విభేదాలు సహజమని, తను పెళ్లి చేసుకోకపోయినప్పటికీ కూడా ఆయనకి ఆ సంసారంలో వచ్చే కష్ట నష్టాలు తెలుసని నాకు చాలా గట్టి అభిప్రాయం. అందువల్ల ఆయన బాధపడితే ఎవరు బాధపడినా చూడలేడు. అలా చెప్పేవాడు తప్పితే ఇలా మధ్యలో వెళ్ళిపోయి ధర్మ మహేష్ చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి ఆయన పని కంచంలో ఈయన అన్నం తిన్నాడని, అక్కడ హాయిగా ఉంటున్నాడని ఇలా రారాని అభండాలు నేనైతే నమ్మను. ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్కో కాదంటే న్యాయస్థానానికో అలా లేదా పెద్ద మనుషుల దగ్గరికి పంపించి సెటిల్ చేసుకోమంటాడు తప్పితే ఆయన ఇలా చేశాడు నేను అనుకోను. కానీ ఏం చేస్తాం, బహుశా సత్వర న్యాయం అంటే ఇన్స్టెంట్ జస్టిస్ తననే నమ్ముకున్న బహుశా ఈ గౌతమి చౌదరి గారి అమ్మగారు మూర్తి గారికి రాఖీ కూడా కట్టారు ఒక సమయంలో. ఆ విధంగా చూస్తే గౌతమి చౌదరి మన మూర్తి గారికి దేవుడిచ్చిన మేనగోళ్ళు అయింది. తన మేనగోడల బాధ చూడలేకో ఆవిడ పక్షాన ఆయన తీవ్ర స్థాయిలో పోరాడుతున్నాడు. ఒక మహోగ్ర ప్రజా ఉద్యమాన్ని నిర్మించేంత స్థాయిలో పోరాడుతున్నట్టు మూర్తి గారు ఈ చిన్న సంఘటన అయినా సరే అది ఆయన ఎంత కదిలించి వేసిందో, ఎంత బాధ గురి చేసిందో అర్థం చేసుకోండి. అయినప్పటికీ కూడా ఎన్ని చెప్పిన తర్వాత కూడా మూర్తి గారు ఇకనైనా ఇలాంటి చిన్న ఇష్యూస్ని వాటి మనానికి వాటిని వదిలేసి వాటి సరైన రీతిలో పరిష్కరింపజేయిస్తే ఆయనకి అభండాలు ఉండవు. ఆయనను అభిమానించే వ్యక్తులుగా నాలాంటి ఆయన సోదర సమానుడిని, ఆయనతో చాలా కాలం కలిసి పనిచేసిన వ్యక్తిని అయినా నాలాంటి వారికి ఇప్పుడు ఇలా మీ ముందు నా బాధనంతా విప్పుకుని ఇలా కాస్త రిలీఫ్ పొందుదామన్న బాధ అవసరము కలగదు. చూద్దాం, మన TV5 మూర్తి లాంటి దిగ్గజ జర్నలిస్టు, పాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక పాలనను ఎదుర్కొని మళ్ళీ ఈ రాష్ట్రంలో
మంచి ప్రభుత్వం గద్దె తీరాలన్న సంకల్పంతో ఎంతో మడదిప్పున పోరాటం చేసి ఆయన చెప్పుకుంటున్నట్టుగా 10కి పైగా కేసులు పెట్టించుకున్న మూర్తిగారు లాంటి వ్యక్తికి కనీసం ఎక్కడైనా సరే విస్తృత ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని అలాంటి సమస్యలు, రైతుల సమస్యలు, లేకపోతే ఇట్లాంటి నీటి సమస్యలు, యూరియా కష్టాలు అలాంటివి దృష్టి పెట్టాలి తప్పితే ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ని కేవలం 1-2 మంది వ్యక్తుల మధ్య పరిమితమైన కుటుంబ వ్యవహారాలను ఆయన దిగి తన స్థాయిని దిగజార్చుకోవద్దని, ఇకనైనా వాటికి ఆయన దూరంగా ఉంటూ తన గౌరవంతో నిలుపుకుంటూ మాలాంటి ఆయన శ్రేయోభిలాషులకు మనశ్శాంతిని, ప్రశాంతతను ఇస్తాడని మీడియా అంతా కూడా ఇలాంటి అప్రాధాన్య అంశంపై అపరిమిత ప్రాధాన్యం ఇచ్చి దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయకుండా ఉంటుందని, ప్రజల మనసులకు వాళ్ళ టైంని హరించకుండా ఉంటుందని ఆశిస్తున్నాను. చూద్దాం. అన్నీ తెలిసిన విఘ్నుడైన మన టీవీ5 మూర్తి గారు ఇకనైనా వాస్తవాలను గుర్తించి ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రహించి ఇలాంటి వాడికి దూరంగా ఉంటాడు, లేదా ఇదే పంథాన్ని కొనసాగిస్తూ అపలల కన్నీళ్లు తుడిచే ప్రయత్నంలో నిమగ్నమయ్యి ఆ విధంగా అపప్రదను మూట కట్టుకుంటూ ఉంటారు. చూద్దాం. లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ.